హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రభాస్ మారుతి కాంబినేషన్లో సినిమా తెరకెక్కుతుండగా ఈ సినిమాకు రాజసభ అనే టైటిల్ కూడా ఫిక్స్ అయింది. గత ఏడాది ఆదిపురుష్ మరియు సలార్ సినిమాతో 1000 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు అయితే సొంతం చేసుకున్న ప్రభాస్ ఇప్పుడు రాజసభ సినిమాతో కూడా మరో బాక్సాఫీస్ సక్సెస్ని అయితే అందుకుంటున్నారన్న నమ్మకంతో అయితే ఉన్నారు. ఇక హారర్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అయితే మెప్పించేలా ఉండనుందని తెలుస్తుంది. ఇక రాజసభ సినిమాకి సంబంధించిన ఒక సమాచారం ప్రకారం ఈ సంవత్సరం డిసెంబర్ నెల 20వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుందని తెలుస్తుంది. ఇక సలార్ సెంటిమెంట్తో రాజసభ మూవీ డిసెంబర్ నెలలో రిలీజ్ అవుతుందని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి. ఇక మారుతి ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్లోకి వస్తానని నమ్ముతున్నారు. ఇక ఇతరుల సలహాలు తీసుకోవడం వల్లే తన సినిమాలలో కొన్ని సినిమాలు ఫ్లాప్ అయ్యాయని మారుతి వెల్లడించడం విశేషం. ఇక మారుతి ఈ సినిమాకు ఒకంత భారీ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తుంది. అయితే రాజసభ మూవీ విడుదలైన తర్వాతే మారుతి కొత్త సినిమాలను ప్రకటించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మారుతి టాలెంట్ను నమ్మి ప్రభాస్ ఛాన్స్ ఇచ్చారని కూడా సమాచారం అందుతుంది. ఇక రాజసభ ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్లో ఒకటిగా నిలుస్తుందని కూడా అభిమానులు అయితే ఫీల్ అవుతున్నారు. ఇక రాజసభ మూవీ 200 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం బడ్జెట్తో తెరకెక్కుతుందని సమాచారం అయితే తెలుస్తుంది. ఇక రాజసభ మూవీ ప్రమోషన్స్ మరికొన్ని నెలల తర్వాత ఈ సినిమా ప్రమోషన్స్ మొదలయ్యే అవకాశాలు అయితే ఉంది. ఇక రాజసభ మూవీని పింపుల్స్ మీడియా నిర్మాతలు నిర్మిస్తున్నారు. ఇక ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 AD మూవీ ఈ ఏడాది మే నెలలో రిలీజ్ అయితే కానుంది. ఇక 800 కోట్ల రూపాయల బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రభాస్ తన సినిమాలకు భారీ రేంజ్లో ప్రమోషన్స్ అయితే చేయాలని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు అయితే వినిపిస్తున్నాయి. వచ్చే ప్రతి ఒక్క టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.